సర్పంచ్ పదవి కోసం కూతుర్ని చంపేసిండట. చూడండి, నిజాం సాగర్ కెనాల్లో పెద్ద కూతుర్ని తోసేసి చంపేసిండు ఆయన. ఎందుకు అంటే ఇది ముగ్గురుంటే సర్పంచ్ ఎన్నికలకు పోటీ చేయడానికి అర్హుడు కాదని, అందుకని ఒక కూతుర్ని చంపేస్తే ఇద్దరు కూతుర్లే ఉంటారు కదా అని ప్లాన్. తండ్రి సర్పంచ్ అవుదామని కూతుర్నే చంపేసిండట. ఎన్నికల్లో పోటీకి అడ్డుపడిన ముగ్గురు పిల్లల నిబంధన అట. ఒకరిని కెనాల్లో పడేసి హతమార్చిన తండ్రి అట. మహారాష్ట్రలో ఇద్దరు నిందితులు అరెస్ట్ అట. కేసు వివరాలు వెల్లడించిన సిపి సాయి చైతన్య అట. సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు అడ్డుగా ఉందని ఓ తండ్రి ఏకంగా తన కూతుర్ని హత్య చేశాడట. ఈ దారుణ ఘటన నిజామాబాద్ జిల్లా ఎడపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిందట. ఈ కేసుకు సంబంధించి పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి సోమవారం రిమాండ్కి తరలించారట. వివరాలను సిపి పోతరాజ్ సాయి చైతన్య సోమవారం మీడియాకు వెల్లడించారు. ఎడపల్లి పిఎస్ పరిధిలో ఈఆర్పి క్యాంప్ శివార్లోని నిజాం సాగర్ కెనాల్లో గత నెల 26వ తేదీన 6 ఏళ్ల చిన్నారి మృతదేహం లభ్యం కాగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. చిన్నారి ఫోటోను అన్ని సోషల్ మీడియా, ప్రింట్ మీడియాతో పాటు వాట్సాప్ గ్రూపులో షేర్ చేశారు. ఈ క్రమంలో కానిస్టేబుల్ సుధీర్ వాట్సాప్ స్టేటస్ చూసి మహారాష్ట్ర మూకేడ్లోని అతని బంధువులు పాప వివరాలను తెలిపారు. ఆ చిన్నారిది అక్కడి ఊరేనని, పేరు ప్రాచీన కొండ మంగళే అని చెప్పారు. దీంతో పోలీసులు మూకేడ్కు వెళ్ళి పాప కేరూరు గ్రామానికి చెందినట్లు నిర్ధారణ చేసుకున్నారు. తండ్రి పాండురంగ కొండమంగళే తన భార్య ముగ్గురు పిల్లలతో కలిసి మూకేడ్లో సెలూన్ నిర్వహిస్తూ జీవిస్తున్నారు. ఈ క్రమంలోనే మహారాష్ట్రలో రాబోయే సర్పంచ్ ఎన్నికల్లో ముగ్గురు పిల్లలుంటే పోటీ చేయడానికి అర్హులు కాదని తెలుసుకున్నాడు. ఒక బాబును ఎవరికైనా దత్తత ఇవ్వాలని భావించాడు. కానీ అప్పటికే బాబు పేరు మీద బర్త్ సర్టిఫికేట్ ఉండడంతో దాన్ని మార్చేందుకు యత్నించగా సాధ్యపడలేదు. అప్పుడే అతడు సర్పంచ్ గణేష్ షిండేతో కలిసి దారుణమైన ఆలోచనకు తెరలేపాడట. ముగ్గురు పిల్లల్లో ఒకరిని చంపేసి తప్పిపోయినట్లు చెప్పాలని అనుకున్నాడు. పెద్ద కూతురు ప్రాచిని, తండ్రి పాండురంగ కొండమంగళే తన బైక్పై ఎక్కించుకుని మాయమాటలు చెప్పి నిజామాబాద్ జిల్లాకు తీసుకొచ్చాడు. మార్గం మధ్యలో ఎడపల్లి వద్ద బలవంతంగా నిజాం సాగర్ కెనాల్లోకి తోసేశాడు. కేసుకు ఛేదించిన పోలీసులు తండ్రితో పాటు మరో నిందితుడిని అరెస్ట్ చేశారట. చూడండి, ఇక మరి సర్పంచ్ కోసమే